నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ విత్. నేను ఎప్పటికీ తల్లిని కాను. ఆ కారణంగా నా భర్త నాకు విడాకులిచ్చి అతను రెండో వివాహం చేసుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత తనకు ఒక కొడుకు పుట్టాడు. అతని కొడుకు మొదటి పుట్టినరోజు పార్టీకి నన్ను ఆహ్వానించాడు. అదంతా చూసి నాకు చాలా బాధగా అనిపించింది. అతను నన్ను ఎందుకు పార్టీకి రమ్మని పిలిచాడో, అతని ప్లాన్ ఏంటనేది నాకు బాగా తెలుసు. అతను నన్ను పార్టీకి పిలవడానికి ముఖ్య కారణం నన్ను అవమానించాలని. నేను కూడా పార్టీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నా దగ్గర ఒక కవర్ ఉంది. నేను పార్టీకి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్తాను. నేను పార్టీకి చేరుకున్నాను. అతను నన్ను చూసి నా దగ్గరకు వచ్చి, చూసావా, నేను నీకు విడాకులు ఇవ్వాలనుకున్న నిర్ణయం కరెక్ట్. దాని ప్రతిఫలం ఈరోజు నేను ఒక బిడ్డకు తండ్రిని అయ్యానన్నాడు. అతని మాటలు విని నేను నవ్వాను. ఆ కవర్ అతని చేతికి ఇచ్చాను. ఆ కవర్ని జాగ్రత్తగా చూడమని చెప్పాను. కిషోర్కు ఆ కవర్లో ఉన్న చూడగానే మతిస్థిమితం కోల్పోయి పిడుగు నెత్తి మీద పడినట్లుగా అనిపించింది. నా పేరు లక్ష్మి. నా భర్త పేరు కిషోర్. ఆ రోజు మా ఇంటి ఆడపడుచు కొడుకు పుట్టినరోజు సందర్భంగా పూజా సామాన్లు తీసుకొచ్చారు. నేను ఆ పూజ గురించి తెచ్చిన వస్తువులు ముట్టుకున్నాను. అప్పుడు అది చూసి మా అత్తగారు అరవడం మొదలుపెట్టారు. నువ్వు ఆ పూజకు తెచ్చిన వస్తువులను ఎందుకు పట్టుకున్నావు? మానస్ కొడుకు పుట్టినరోజుకు తెచ్చిన పూజా వస్తువులను నీలాంటి సంతానం లేని వాళ్ళు ముట్టుకుంటే అశుభమని నీకు తెలీదా? లేకపోతే నీ ఆడపడుచు ఆనందాన్ని చూడలేకపోతున్నావా? ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావడం లేదా? నువ్వు నీ ఆడపడుచు సంతోషాన్ని చెడగొట్టాలని చూస్తున్నావా అని తిట్టారు నన్ను. ఆ మాటలు వినగానే నా కళ్ళలో నుండి నీళ్లు రావడం మొదలయ్యాయి. అయినా కూడా నా ఎమోషన్స్ని అంచుకుంటూ, అది కాదు అత్తగారు అంటూ నేను చెప్పబోయేసరికి మా ఆడపడుచు మానస తను నాతో ఆడపడుచులా కాకుండా సొంత చెల్లెల్లా ఉండేది. అలాంటి మానస కూడా నన్ను తిట్టడం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ మాటలు విని, వదిన, ఇది నేను మీ నుంచి అస్సలు ఊహించలేదు. బహుశా నేను తల్లినవ్వడం తట్టుకోలేకపోతున్నా ఉంది. నేను చాలా అవమానాన్ని భరించి కిషోర్ వైపు విచారంగా చూశాను. నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు. మాది ప్రేమ వివాహం. నా తరపున తను ఏదో ఒకటి చెబుతాడేమో అనుకున్నాను. కానీ దానికి విరుద్ధంగా, మానసం నువ్వు నీ చెల్లెలుగా భావిస్తావు కదా, అలాంటప్పుడు నువ్వు ఆమెతో ఇలా ఎలా చేయగలవు అంటూ తను కూడా నన్ను తిట్టడం ప్రారంభించారు. ఇది విని నేను లోపల పూర్తిగా కృంగిపోయాను. ఏ కోడలైనా అత్త ఆడపడుచు మాటను సహించగలుగుతుంది. కానీ తను సర్వస్వంగా భావించి తనతో 7 జన్మల పాటు జీవిస్తానని ప్రమాణం చేసిన భర్త కూడా ఇలానే అంటే ఏ స్త్రీ మాత్రం తట్టుకోగలదు? నేను ఏడుస్తూ వంటగదిలో పనిచేయడం ప్రారంభించాను. సంతానం లేని కారణంగా పూజా పునస్కారాలలో ఏ పని చేయలేకపోయాను. కానీ కోడలు కావడంతో ఇంటి పనులన్నీ నాపైన పడ్డాయి. నేను తల్లిని కాలేకపోతే అందులో నా తప్పేంటి? అమ్మ అవ్వడం అవ్వకపోవడం అనేది ఆడవాళ్ళ చేతిలో మాత్రమే లేదు. అత్తగారు మావగారు స్కూల్లో టీచర్స్, ఆడబడుచైతే లా చదివింది. ఆమె భర్త ఇంజనీర్. అలాంటి విద్యావంతుల ఆలోచనలు ఆధునికంగా ఉంటాయి అనుకున్నాను. కానీ దానికి భిన్నంగా ఉన్నాయని తెలిసి నేను ఆశ్చర్యపోతున్నాను. సంతానం లేని వారు పూజా వస్తువులు తాకడం వల్ల అది చెడుసకనంగా మారుతుందా? కిషోర్ నేను మా ఆఫీస్లో మొదటిసారి కలుసుకున్న తీరు నాకు ఇంకా గుర్తుంది. నేను ఆఫీస్లో చేరి కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నేను ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇస్తున్నాను. మా బాస్తో పాటు అక్కడున్న అందరూ నా ప్రెజెంటేషన్ మెచ్చుకున్నారు. కిషోర్ కూడా. అతను నా ప్రెజెంటేషన్కి చాలా ఇంప్రెస్ అయ్యాడు. మేమిద్దరం ఒకే ఆఫీస్లో కలిసి పనిచేసినప్పుడు మాకు తెలియకుండానే ప్రేమించుకున్నాం. మా ప్రేమ విషయం మా కుటుంబ సభ్యులకు చెప్తే వాళ్ళు కూడా మా ప్రేమను అంగీకరించారు. దాంతో మా వివాహం జరిగింది. మా అత్తగారు మావగారు మరియు మా ఆడపడుచు చాలా మంచిగా ఉండేవారు. ఇంత మంచి భర్త నాకు లభించడం నా అదృష్టమని భావించాను. 3 ఏళ్ల వరకు పిల్లలు వద్దని, ముందు జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని, ఆ తర్వాత పిల్లల బాధ్యత తీసుకుంటానని కిషోర్ ముందుగానే చెప్పారు. బహుశా అందుకే కుటుంబ సభ్యులు కూడా 2-3 సంవత్సరాల వరకు మమ్మల్ని పిల్లల గురించి ఏం అడగలేదు. ఎప్పుడైతే పెళ్ళై 5 సంవత్సరాలు దాటిందో అప్పుడు నా కుటుంబ సభ్యులు మరియు బంధువులు నా వెనకాల నన్ను గొడ్రాలని పిలవడం ప్రారంభించారు. నాకు సంతానం లేనందున ఇంతకుముందు ఎప్పుడూ ఏమి అన్న నా భర్త కూడా రాను రాను ఇప్పుడు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. పని పూర్తయ్యే వరకు మాత్రమే నాతో మాట్లాడేవాడు. అప్పుడు నాకు ఇలా అనిపించేది, మేము భార్యాభర్తలం,
ఒకే ఇంట్లో ఉంటున్నాం. కానీ నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నా బాధను ఎవరికి చెప్పాలి? ఎవరు అర్థం చేసుకుంటారు? నేటికి మా పెళ్ళై 8 ఏళ్ళయింది. ఈరోజు కిషోర్ ఖచ్చితంగా మౌనం వీడి నన్ను విష్ చేస్తాడని అనుకున్నాను. తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని వడ్డించాను. అతను ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్గా ఆఫీస్కి బయలుదేరాడు. కిషోర్ ఆఫీస్కి వెళ్ళాక నేను ఆఫీస్కి ఫోన్ చేసి నాకు బాగా లేదని చెప్పి లీవ్ తీసుకున్నాను. కిషోర్కి ఒక సర్ప్రైజ్ ఇద్దామని. ఎందుకు లీవ్ తీసుకున్నామని కానీ ఏమైనా ఆరోగ్యం బాగోలేదా అన్న విషయాలు ఏమాత్రం కూడా అడగలేదు తను. కిషోర్ కోసం రాత్రి డిన్నర్కి బటర్ పనీర్, కోఫ్తా స్వీట్స్ ఇంకా ఎన్నో డిషెస్ రెడీ చేసి అందమైన పూలతో మరియు క్యాండిల్తో డెకరేట్ చేసి పెట్టాను. అతనికి బాగా ఇష్టమైన రెడ్ కలర్ అంచు చీరను ధరించాను. ఈరోజు కిషోర్ వచ్చి తన మౌనాన్ని వీడి నాతో మాట్లాడతాడని ఎంతో ఆశపడ్డాను. అదీ కాకుండా నేను అతన్ని ఒక బిడ్డను దత్తత తీసుకునేలా ఒప్పిస్తానని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. కానీ అతను ఇంటికి వచ్చాక ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు. బహుశా పడగదికి వెళ్ళి విష్ చేస్తాడేమో అని అనుకున్నాను. కానీ అంతా అందుకు విరుద్ధంగా జరిగింది. కిషోర్ విష్ చేయడం మర్చిపోయాడు. నా వైపు కూడా చూడలేదు. కొంతసేపటికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక, ఈరోజు మన వెడ్డింగ్ యానివర్సరీ, ఇది కూడా మర్చిపోయావా అని అడిగాను. ఈ మాటలు వినగానే కిషోర్, అయ్యో లేదు లేదు, ఈరోజు ఎలా మర్చిపోతాను? ఒకవేళ మర్చిపోదాం అనుకున్నా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఈరోజు ఒక బిడ్డను కనలేని గొడ్రాలు నా జీవితంలో ప్రవేశించిన రోజు కదా అన్నాడు తను. నా భర్త నుండి అటువంటి మాటలను వింటుంటే నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నట్లుగా అనిపించింది. నిన్న కన్నీళ్లను అదుపు పట్టుకుని మనం బిడ్డను దత్తత తీసుకోలేమా అని అడిగాను. నేను నీతో ఎన్నోసార్లు చెప్పాను, ఈ విషయం గురించి మనం ఎన్నిసార్లు వాదించుకున్నాం. నేను వేరొకరి బిడ్డను, మరొకరి రక్తాన్ని నా బిడ్డగా తీసుకోలేను. నాకు నా సొంత బిడ్డ కావాలి. ఈరోజు మన వివాహ వార్షికోత్సవం కాబట్టి నీకోసం నేను వేరే గిఫ్ట్ తీసుకొచ్చానన్నాడు. నన్ను సూటిపోటి మాటలతో బాధ పెట్టే వ్యక్తి నా కోసం ఏం గిఫ్ట్ తీసుకుని వచ్చాడు అని ఆలోచిస్తుండగా కిషోర్ నాకు ఒక కవర్ ఇచ్చాడు. నేను కూడా చాలా ఆతృతగా తీసి లోపలికి చూసేసరికి విడాకుల పత్రాలు ఉన్నాయి అందులో. ఆ విడాకుల పత్రాలను చూస్తుంటే నమ్మలేకపోయాను. నన్ను ఇంతగా పొగిడి, నన్ను ఎంతగానో ప్రేమించి, కష్టసుఖాలలో అన్ని రకాలుగా నన్ను సపోర్ట్ చేసిన వారు ఈరోజు బిడ్డ కోసమే నాతో విడాకులు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆకాశం నా మీద పడిందేమో అనిపించింది. గట్టిగా ఏడవాలని అనిపించింది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ విడాకుల పత్రంపై సంతకం చేశాను. ఎందుకంటే అతనికి నాపై ప్రేమ లేనప్పుడు ఇంకలాంటి వ్యక్తితో నేను జీవించడం ఎందుకు? మరుసటి రోజు నేను ఆ ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాను కూడా. వాళ్ళు కూడా అదే కోరుకున్నారు. కొన్ని రోజుల తర్వాత నేను చాలా కష్టపడి వేరే బ్రాంచ్కు బదిలీ చేయించుకున్నాను. ఎందుకంటే అతనితో పనిచేయడం అంటే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం. అది నాకు ఇష్టం లేదు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాక కేవలం 1 నెల తర్వాతే కిషోర్ 2వ వివాహం చేసుకున్నాడు. మరియు 1 సంవత్సరం తర్వాత అతను ఒక కొడుకు ఉన్నాడని తెలిసింది. కొడుకు పుట్టినరోజు సందర్భంగా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను అవమానించాలని నన్ను ఆహ్వానించాడు. ఆ పార్టీకి నేను వెళ్ళాను. నన్ను చూసిన వెంటనే తన నా దగ్గరకు వచ్చి మొదలెట్టాడు. చూసావా, నీకు విడాకులు ఇవ్వాలనుకున్న నా నిర్ణయం ఎంత సరైందో. దాని ఫలితంగా నేను తండ్రిని అయ్యానన్నాడు. అతని తండ్రి అయినందుకు చాలా మర్యాదగా నేను అతన్ని అభినందించాను. ఆ తర్వాత నేను నాతో తెచ్చుకున్న కవర్ అతనికి ఇస్తూ, ఇది నా నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాను. సర్ప్రైజ్ గిఫ్ట్ పేరు వినగానే అతను కాస్త ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మా పెళ్లి వార్షికోత్సవం రోజు అతను నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు, విడాకుల పత్రాలు. ఇప్పుడు నేను అతనికి ఏ బహుమతి ఇస్తున్నానని ఆలోచిస్తూ కవరు తెరిచి తన ముందున్న దాన్ని చూస్తుంటే తన కాళ్ళ కింద నేల జారినట్లుగా అయింది. డిసెంబర్ నెలలోని చలిలో పూర్తిగా చెమటతో తడిచిపోయాడు కిషోర్. ఎందుకంటే ఆ కవర్ లోపల అతని మెడికల్ రిపోర్ట్ ఉంది. అందులో ఎప్పటికీ తను తండ్రి కాలేడని స్పష్టంగా రాసిపెట్టుంది. తన భార్యను చూడడం మొదలుపెట్టాడు. అతని నేల చూపులు స్పష్టంగా కనిపిస్తున్నా నేను అతనితో ఇలా అన్నాను, నువ్వు మరొకరి రక్తాన్ని దత్తత తీసుకోవాలా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకోవాలని చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత రోజు అతను వాళ్ళమ్మ నా ఇంటికి వచ్చారు. ఇద్దరికీ ఏం చేయాలో తెలియడం లేదు. మెడికల్ రిపోర్ట్ గురించి నేను అతనితో చెప్పడం మొదలుపెట్టాను. ఇద్దరం మెడికల్ చెకప్ చేయించుకున్నాం, గుర్తుందా? ఆ రోజు మీకు కొంచెం పని ఉందని
మీ మెడికల్ రిపోర్ట్ తీసుకోవడానికి రాలేకపోయారు. అప్పుడు నేను ఒంటరిగా హాస్పిటల్కి వెళ్ళాను. దాంతో కిషోర్, అవునవును, నాకు గుర్తొచ్చింది. ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీలోనే లోపం ఉందని ఎందుకు అబద్ధం చెప్పావు? ఇంతకాలం అందరి వెక్కిరింతలు ఎందుకు భరించావు? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అని కిషోర్ అడిగాడు. అబద్ధం ఎందుకు చెప్పానంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నీకు నిజం తెలిస్తే మీరు దాన్ని భరించలేరు. మరియు మీరు లోపల మదన పడతారని నేను మిమ్మల్ని అలాంటి స్థితిలో చూడలేను కాబట్టి. నాదేముంది, నాకు రాను రాను అన్ని వెక్కిరింపులు హేళనలు అలవాటైపోయాయి. సంతాన విషయంలో అందరి దూషణలు వినడం నా జీవితంలో భాగమైపోయింది. కానీ మీరు సంతానం గురించి నన్ను తిట్టడం మొదలుపెట్టినప్పటి నుండి నేను భరించలేకపోయాను. వెంటనే కిషోర్ అందుకుని, కనీసం నీకు విడాకుల పత్రాలు ఇచ్చినప్పుడైనా నువ్వు నాతో నిజం ఎందుకు చెప్పలేదు అని అడిగాడు కిషోర్. అంతా నాదే తప్పు. నేను ఎంతగానో ప్రేమించాను మిమ్మల్ని, నిన్నెంతగానో నమ్మాను. ఏదైనా సరే మీరు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలన్న గుడ్డి నమ్మకంతో ఉండేదాన్ని. కానీ దానికి భిన్నంగా మీలో మార్పులను చూశాను నేను. ఇంతలో అత్తగారు నాతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. మా లక్ష్మి, నేను తప్పు చేశాం. నువ్వు మమ్మల్ని క్షమించి అంతా మర్చిపోయి నువ్వు మా ఇంటికి రా, మన ఇంటికి వెళ్దాం. నేను చాలా బాధ పెట్టాను. అన్నింటినీ క్షమించి మళ్ళీ మనం కలిసి ఉందామన్నారు. క్షమించడమా? ఇది మర్చిపోయే విషయం కాదు. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇప్పుడు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. కిషోర్, వచ్చే నెలలో నా పెళ్ళి. ఇంతకు నేను మీకు ఆ సర్ప్రైజ్ ఎందుకు ఇచ్చానంటే ఇదంతా మీకు తెలిసిన తర్వాత మీ రియాక్షన్ చూడాలనిపించింది. వేరొకరి రక్తాన్ని బిడ్డగా తీసుకుంటావా లేదా అని. ఎందుకంటే మనం మన పెళ్లి బంధంలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చాలాసార్లు పిల్లల దత్తత గురించి అడిగినప్పుడు మీరు దాన్ని తిరస్కరించారు. మిమ్మల్ని చూస్తుంటే ఒక విషయం తెలుస్తోంది. మగవాడు ఎల్లప్పుడూ తన యొక్క బాధ్యతలు పెద్దవిగా చూపిస్తూ ఆడవాళ్ళని కించపరచడానికి ప్రయత్నిస్తారు. లోపం అనేది పురుషుల్లో కూడా ఉండొచ్చు. ఇలాంటివి మర్చిపోకుండా ఉంటే అలాంటివి జరగకుండా ఉంటాయి. నిజం బయటపడాలంటే ఆలస్యం అవుతుంది. కానీ ఆ కారణంగా స్త్రీని హింసించే వ్యక్తి ఆ స్త్రీ వెనుక దేవుడున్నాడని మర్చిపోకూడదు. ఇంక మీరు వెళ్ళొచ్చు అన్నాను నేను. వాళ్ళు ఇంకేం మాట్లాడలేక భారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్, జీవితంలో ఎవరికి అన్యాయం చేయకూడదు. మరియు మనకు అన్యాయం జరిగితే సహించను కూడదు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.